ఇటు ప్రధాన రహదారులపై కూడా వర్షపు నీరు ప్రవహించడంతో గంటల తరబడి వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. 3 కార్పొరేషన్లు, పోలీస్ కమిషనరేట్ల అధికారులు, అటు హైడ్రా సిబ్బంది కూడా రహదారులపై వరద నీటిని దారి మళ్లించేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఫలితం కనిపించలేదు. అంత స్థాయిలోనే వర్షం కురిసింది. గచ్చిబౌలి టు కొండాపూర్ మార్గం, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 టు మైండ్ స్పేట్స్ రహదారుల్లో అయితే తీవ్ర ప్రభావం కనిపించింది. ట్రాఫిక్ జామ్ సంబంధించి ఐటీ కారిడార్ లోని అన్ని రహదారులపైన కూడా ఇదే సిచ్యువేషన్. ఇక ఆన్లైన్ వాహన బుకింగ్ లాంటి ర్యాపిడో కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ బుకింగ్ కాలేదు వర్షం ధాటికి. దాంతో ఎక్కడికక్కడ జనాలు ఎక్కడున్నవారు అక్కడే వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. ఇక రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి సైబర్ టవర్స్ వరకు కూడా చాలా సేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ సమయంలో రాయదుర్గం ఐకియా మైండ్ స్పేస్ వద్ద చాలా సేపు వాహనాలు బారులు తీరినటువంటి సిచ్యువేషన్. మాదాపూర్ లో అయితే వాహనాలు నీట మునిగిపోయాయి. విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మనకైతే విండోలో కనిపిస్తున్నాయో నిన్న కురిసినటువంటి వర్షం ధాటికి ఉన్నటువంటి పరిస్థితులు మనం క్లియర్ గా విండోస్ లో ఐన్యూస్ వీక్షకులకైతే చూపించే ప్రయత్నం చేస్తున్నాము. క్లియర్ గా వర్షపు నీరంతా కూడా రోడ్ల మీద ఉన్నటువంటి సిచ్యువేషన్. రోడ్స్ ఎక్కడ ఖాళీ లేకుండా ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి విజువల్స్ మనకి ఫస్ట్ విండోలో కనిపిస్తున్నాయి. ఏదైతే కమాన్ కూలిపోయిందో ఆ కమాన్ కూలిపోయినటువంటి విజువల్స్ మనం సెకండ్ విండోలో చూడొచ్చు. అదేవిధంగా ఎక్కడికక్కడ చెట్లు నేల కూలిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినటువంటి సిచ్యువేషన్ మనకి ఫస్ట్ విండోలో క్లియర్ గా డ్రోన్ షాట్ క్లియర్ గా తెలుస్తోంది. అంటే నైట్ టైం కాబట్టి ఆ లైట్స్ వల్ల మనకి ట్రాఫిక్ ఎంత స్థాయిలో ఉన్నది క్లియర్ కట్ గా తెలుస్తోంది. బారులు తిరిగి కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ 6 ఫేజ్ ప్రధాన రహదారిపై నడుము లోతు నీరు నిలవడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. ఎందుకంటే అక్కడ కార్లే కాదు, 2 వీలర్స్ మొత్తం అన్ని కూడా అక్కడ తీసుకెళ్లడానికి అవకాశం లేకుండా నడుము లోతు వరకు కూడా వర్షపు నీరు నిలిచిపోయింది. ఇక మరికొన్ని విషయానికి వస్తే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. అక్కడ నెక్నంపూర్ డివిజన్ లోని కొన్ని ఇళ్లలోకి అయితే నీరు కూడా వచ్చేసింది. ట్యాంక్ బండ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, స్టీల్ బ్రిడ్జ్ పైన కూడా వరద ప్రవాహంతో వాహనాలు రాకపోకలకు చాలా సేపు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఇక మలక్పేట్ ఆర్యూబీ వద్ద అయితే వరద నీరు భారీ స్థాయిలో నిలిచిపోయింది. మురుగునీటి పైప్ లైన్లు, వరద నాళాలు పొంగి పొరలడంతో మలక్పేట మెట్రో స్టేషన్ కింద మనకు తెలుసు అక్కడ 2 రోడ్స్ ఉంటాయి. అక్కడ మొత్తం చిన్నపాటి వర్షం కురిసినా సరే ఒక చెరువులా ఉంటుంది. ట్రాఫిక్ కి చాలా అంతరాయం కలుగుతుంది. సో నిన్న కురిసినటువంటి వర్షానికి మలక్పేట కింద ఏదైతే మెట్రో స్టేషన్ ఉంటుందో ఆ కింద పరిసర ప్రాంతాలన్నీ కూడా చిన్నపాటి చెరువును తలపించినటువంటి పరిస్థితి.